హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇది నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ ఇవ్వండి నా వీడియోకి. అలాగే కామెంట్ కూడా చేయండి, ఏ విధంగా బాగుందా లేదా. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. అసలు ఇది కాకరకాయ అన్న ఫీలింగ్ కూడా అంత అనిపించదు. కొంచెం స్వీట్గా, కొంచెం చేదుగా, కొంచెం పుల్లగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ కాకరకాయ అయితే. నేను కూడా ఆల్రెడీ వేరే చెప్తేనే చేసినాను అనమాట. చాలా నచ్చింది. నాకు తెలిసి థర్డ్ టైం అనమాట నేను చేసుకోవడము. ఫస్ట్ అయితే మనం ఫ్రెష్గా ఉన్న కాకరకాయ, ఏ కాకరకాయలు అయితే తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఇట్లా ఏమన్నా పుచ్చులు ఏమైనా ఉంటే తీసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ అన్నట్లు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాని మధ్యలో ఇత్తులు ఉంటాయి కదా, అవి మాత్రం స్పూన్తో తీయాలి. నేను పైన పొట్ట అనేది ఏం తీయలేదండి, ఎందుకంటే అదే మగ్గిపోతుంది, మంచిగా ఉంటుంది. అట్లనే టేస్ట్ మాత్రం చెప్పొద్దు. ఇంకా ఇప్పుడు ఈయనొక్కటి తక్కువ అనమాట నాకు పని చేయడానికి. అదంతా లోపల ఇత్తులన్నీ తీసినాం కదా, తీసిన తర్వాత మనమైతే ఆ వాటర్లో క్లీన్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ప్యాన్లో కొంచెం కసకస అనకుండా ప్యాన్లో కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి కాసేపు. ఉడకబెట్టిన తర్వాత ఓ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇవి ఉంటాయి కదా కాకరకాయలు, అవి వేసుకోవాలి. ఉప్పు వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేస్తాం కదా, ఇప్పుడైతే జస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం క్యాప్ పెడుతూ తీసి అప్పుడప్పుడు ఈ విధంగా అయితే ఈ విధంగా మగ్గించుకుని ఇదే టైంలో కొంచెం ఎక్కువ మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మళ్ళీ మసాలా పెట్టిన తర్వాత మగ్గించుకోవడం అంత కుదరదు, నల్లగా అయిపోతుంది మసాలా అంతా. చాలా బాగుంటుంది. నింపుడు కాకరకాయ కూడా అనొచ్చు అని నేను అనుకుంటున్నాను. నేనైతే పేరు పెడుతున్నాను అనమాట. ఈ విధంగా అయితే మనము అది బయటికి తీయాలి. ఆ కాకరకాయలను బయటకు తీసిన తర్వాత మినపప్పు, శనగపప్పు ఉంటే మీ ఛాన్స్ అనమాట. నేను మినపప్పు వేసిన తర్వాత ఆనియన్ వేసిన, కరివేపాకు వేసుకొని కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసుకొని చింతపండు కూడా వేసుకోవాలండి. ఇందులో చింతపండు వేసుకొని కొంచెం ఆనియన్ని వీటిని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఒకవేళ ధనియాలు ఉన్నట్లయితే ధనియాలు వేసుకోవాలి. ధనియాలు లేకపోతే నేనైతే ధనియా పౌడర్ వేసిన అనమాట. చూడండి, చింతపండు అయితే వేసిన. చింతపండు మన టేస్ట్కి తగ్గట్టు, జీలకర్ర మనం ఎంతనో ఒక అంత తక్కువ, అంత తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా అంత. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా ఇట్లా మిక్స్ అయితే వేసుకోవాలి. కొంచెం ఈ ధనియా పౌడర్ వేస్తున్నాను నేను ఇప్పుడు. ధనియాలు అయితే లేవు, అవైలబుల్ ఉండవు కదా. ధనియా పౌడర్ అయితే వేసిన తర్వాత కొంచెం స్టవ్ బంద్ చేసి పక్కకి పెట్టాలి చల్లారే వరకు. చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మనం కారము, ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఇందులో రుచికి తగ్గట్లు కారం, ఉప్పు అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ విధంగా అయితే పక్కకు తీసాం కదా మిశ్రమం, కొంచెం టేస్ట్ చూడాలి ఉప్పు ఏమైనా పడుతుంది అని చెప్పేసి ఉప్పు పడితే వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కాకరకాయలో నింపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. అసలు మీరు ఒకసారి చేయండి, మళ్ళీ మీరే కామెంట్ చేస్తారు బాగుందని చెప్పేసి. ఆ విధంగా అయితే అన్నీ నింపుకున్నాం కదా. నింపుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్లో, నేను ఇదే ప్యాన్ పెట్టుకున్నా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ నింపుడు కాకరకాయలు, అదే చెప్పినా కదా, నింపిన కాకరకాయలు వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఎక్కువసేపు అని కూడా ఏం లేదు, జస్ట్ ఒక 10 minutes, అంత ఎక్కువ కూడా లేదు. అందుకని నేను ఫస్ట్ నూనెలో వేపుకున్నప్పుడే కొంచెం మంచిగా వేపుకోవాలని చెప్పినండి. అప్పుడు బాగా వేపుకుంటే ఇప్పుడు కొంచెం పచ్చివాసన అట్లాంటి అంతా ఏముండదు. మనం ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 2-3 సార్లు అయితే క్యాప్ పెట్టడం వల్ల తొందరగా మగ్గుతుంది. ఆ మసాలా అంతా దాంట్లోకి ఇంకుతుంది కదా. ఇంకా అయిపోయిందండి, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.